ఇలాంటి కోర్సులలో జాయిన్ అవ్వాలా అని అనుకునే వాళ్ళకి దీని గురించి ఏం చెప్తారు? ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే టైలరింగ్ అనుకుంటున్నారు చాలా మంది. టైలరింగ్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక చిన్న పార్ట్. కొంతమంది ఫ్యాషన్ స్టైలింగ్ వెళ్తారు, కొంతమంది ఫ్యాషన్ ఇలస్ట్రేటర్గా వెళ్తారు, కొంతమంది ఫ్యాకల్టీగా వెళ్తారు, లేదు అని అంటే మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్, చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ప్యాటర్న్ మేకింగ్ చేసి గార్మెంట్ కన్స్ట్రక్షన్ చెయ్యాలి అని అంటే మంచి డిజైనర్గా సెటిల్ అవ్వాలి, ఫ్యూచర్లో కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది? స్టూడెంట్ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. జనరల్గా 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్సు, 3 years కోర్స్ ఉంటుంది. 1 yearలో ఏంటి అని అంటే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి నీకు ఎంతైతే అవసరమో అదంతా సబ్జెక్ట్ ఇస్తాము. 2nd year అండ్ 3rd yearలో చూస్తే అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి. అంటే మనం ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో మేకప్ అండ్ గ్రూమింగ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఏ కోర్స్ అయినా నేర్చుకున్నాక వాళ్ళకి టెస్ట్లు పెడతారు. ఆ టెస్ట్లలో ఎంత పాస్ మార్క్స్ బట్టి వాళ్ళకి ఎంతవరకు వచ్చిందో మనము చెప్పగలుగుతాం. మరి ఫ్యాషన్ డిజైనింగ్లో ఏంటి అని అంటే థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. నార్మల్గా థియరీ ఎగ్జామ్స్ ఏంటి అని అంటే సేమ్ అన్ని కాలేజెస్లో ఉన్నట్టే 6 months అయిపోతే లాస్ట్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది, 1 year అయిపోయిన ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ప్రాక్టికల్స్ ఏంటి అని అంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. ప్రజెంట్ ఉన్న ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా యూనిక్గా కనిపించాలి, స్టైల్గా కనిపించాలి అని అనుకుంటున్నారు. ఇట్ మీన్స్ ఫ్యాషన్ యొక్క డిమాండ్ పెరిగింది అనుకోవచ్చా? ఒకవేళ ఫ్యాషన్ యొక్క డిమాండ్ పెరిగితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండనున్నాయి? ఈ కోర్స్ యొక్క ఆవశ్యకత ఏ మేర పెరిగింది? అండ్ పాస్ట్ ప్రెజెంట్ చూసుకుంటే ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది? ఆ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు INIFD డిపార్ట్మెంట్ హెడ్ రచన గారు. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు అంటే పాస్ట్ ప్రెజెంట్ చూసుకుంటే అప్పుడు ఫ్యాషన్ ఉంది, ఇప్పుడు ఫ్యాషన్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాషన్ యొక్క ఎట్లా పెరిగిపోయిందంటే దాని ఇంపార్టెన్స్ ఒకరిలాగా ఇంకొకరు కనిపించాలని అనుకోరు, యూనిక్గా ఉండాలి అని అనుకుంటారు, అండ్ స్టైలిష్గా ఉండాలి అని అనుకుంటారు. అండ్ అలా కనిపించడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో అంటే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని డిఫరెంట్గా కనిపించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందేమో మాస్టర్స్ దగ్గర నేర్చుకునేవాళ్ళు, ఒక 2-3 months కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు అది నేర్చుకొని బొటిక్ పెట్టేసేయడము, స్టిచ్ చేసేయడం చేసేవాళ్ళు. కానీ దీనికోసం ఇప్పుడు కోర్సెసే వచ్చాయి. సో కోర్సెస్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? మనకు యాక్చువల్గా మీరు అన్నట్టు ఒకప్పుడు ఫ్యాషన్ ఉండే, ఇప్పుడు కూడా ఫ్యాషన్ ఉంది. కాకపోతే అప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్, మూవీస్ వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి కానీ తనకు తాను యూనిక్గా కనిపించాలని అనుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్స్ డిమాండ్ బాగా పెరిగింది చెప్పాలి అని అంటే. ఇప్పుడు ఇంకొకటి అన్నారు మీరు, ఇప్పుడు ముందు అయితే ఒక 2-3 months టైలర్స్ దగ్గర నేర్చుకొని అది స్టిచ్చింగ్, అదే ఫ్యాషన్ డిజైనింగ్ అని అనుకొని బొటిక్ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఎట్లయిపోయింది అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటే ఓన్లీ టైలరింగ్ ఒక్కటే కాదు, నార్మల్గా హ్యూమన్ స్ట్రక్చర్, ఇప్పుడు మన బాడీకి తగ్గట్టు కలర్స్, మన బాడీకి ఏవైతే నప్పుతాయో కలర్స్ అండ్ నెక్ లైన్స్ కానీ స్లీవ్స్ కానీ, ఇప్పుడు మనం స్లిమ్గా కనిపించాలంటే ఎలాంటి గార్మెంట్స్ వేసుకోవాలి, ఒకవేళ ఫ్యాట్గా కనిపించాలి అని అంటే ఎలాంటి వేసుకోవాలి, హ్యూమన్ స్ట్రక్చర్కి తగ్గట్టు మనం డిజైనింగ్ చేస్తాము. అది ఇన్ డెప్త్లో మనం నేర్పిస్తారు అనమాట. అందుకని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఇప్పుడు బాగా డిమాండ్లోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక స్టిచ్చింగే ఉంటుంది, ఒక ప్యాటర్న్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఇంత దానికి ఇలాంటి కోర్సులలో జాయిన్ అవ్వాలా అని అనుకునే వాళ్ళకి దీని గురించి ఏం చెప్తారు? అదే మిత్ ఉందండి. యాక్చువల్గా ఏంటి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే టైలరింగ్ అనుకుంటున్నారు చాలా మంది. టైలరింగ్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక చిన్న పార్ట్, ఒక టాపిక్ వస్తుంది మనకు. సబ్జెక్ట్స్లో మనకు 10 to 15 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్లో, అందులో టైలరింగ్ కూడా ఒకటి. కానీ టైలరింగ్ మనము గార్మెంట్ కన్స్ట్రక్షన్ లేదు అని అంటే ప్యాటర్న్ మేకింగ్ చేసి గార్మెంట్ కన్స్ట్రక్షన్ చెయ్యాలి అని అంటే అంతకు ముందు మనకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఎలాంటిది తెచ్చుకోవాలి, మనం డిజైన్ చేసింది ఎలా ఉంది, దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ ఎలా చూస్ చేసుకోవాలి, ఆ ఫ్యాబ్రిక్ ఎవరికి మనం చూస్ చేస్తున్నాం, క్లయింట్ ఎవరు, క్లయింట్ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, కాంప్లెక్షన్ ఎలా ఉంది,
వాళ్ళకు ఆ డ్రెస్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారా లేదా, ఇవన్నీ చూసుకొని టైలరింగ్ దాంట్లో ఉంటుంది. అందుకని మనకు కలర్స్ కానీ, లేదు అని అంటే ఎలిమెంట్స్ కానీ, లైన్స్ కానీ, లేదు అని అంటే ఇప్పుడు నెక్ లైన్స్, మనకు బాడీ స్ట్రక్చర్ బట్టి మనము డిజైన్ చేస్తాం. కాబట్టి మనకు టైలరింగ్ అనేది ఒక పార్ట్ అంతే. ఓకే, అంటే ఇట్ మీన్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్టే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. చాలా పెద్ద ప్రపంచం యాక్చువల్ గా. ఓకే, మరి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే ఏం ఉండాలి క్వాలిఫికేషన్? ఫస్ట్ థింగ్ అన్ని బేసిక్ ఎడ్యుకేషన్ కాకుండా ఫస్ట్ ఫ్యాషన్ పట్ల వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మనం మోటివేట్ చేసేస్తాము. కానీ మనకి ఎడ్యుకేషన్ పరంగా చూడాలి అని అనుకుంటే 1 year, 2 years, 3 years కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, 1 year చేయాలి INIFD లో 1 year, 2 years, 3 years కోర్సెస్ ఉన్నాయి. 3 months and 6 months వి క్రాష్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, 3 months 6 months వి అంటే హౌస్ వైఫ్స్ లాంటి హౌస్ వైఫ్స్ ఎందుకనంటే టైం ఎక్కువ స్పెండ్ చేయలేరు. ఇంకొకటి ఏంటి అని అంటే ఐటీలో, లేదు అని అంటే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ టైం ఉండదు వాళ్ళకు. జాబ్ ఇది మేనేజ్ చెయ్యాలి అన్న వాళ్ళకు 3 months కోర్సు, 6 months కోర్సు ఇలా చేయొచ్చు. ఓకే, అంటే ఈ 3-6 months లో నేర్చుకునే కోర్సెస్ లో ఏం నేర్చుకుంటారు వాళ్ళు? అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటారండి. ఎవరైతే 1 year లో నేర్చుకుంటున్నారో ప్రతి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. బట్ వాళ్ళు ఒకవేళ బొటిక్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే మనం ఎండ్ ఆఫ్ ద 3 months, 6 months సిలబస్ లో మనము బొటిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు బొటిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, దానికి ఏవైతే రిక్వైర్మెంట్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మనం బ్రష్ అప్ చేస్తాం ఇక్కడ 3 and 6 months లో. ఓకే, చాలా మంది నేర్చుకొని ఇట్లా ప్రైవేట్ గా స్కూల్స్ పెట్టేసేసి మామూలుగా మీరు చెప్పినట్టే 3-6 months కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళకి అండ్ INIFD లో నేర్చుకుంటే ఏంటి డిఫరెన్సెస్ ఏముంటుంది? సేమ్ టైలరింగ్ కి ఫ్యాషన్ డిజైనింగ్ కి ఉన్న తేడా ఉంటుంది. ఎందుకు అని అంటే టైలర్స్ ఏంటి అని అంటే ఏదైనా ఒక పిక్చర్ చూపిస్తే యాజ్ ఇట్ ఈస్ గా కుట్టిచ్చేస్తాడు. కానీ డిజైనర్స్ ఏంటి అంటే ఆ గార్మెంట్ మన మైండ్ లో వచ్చి మనం క్రియేటివిటీ చేసి మనం బయట తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాము, అది కాపీ అయిపోతుంది. అట్లానే ఇప్పుడు 3 months, 6 months నేర్చుకున్న వాళ్ళు కూడా కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ పెడుతున్నారు. కానీ అది మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేకి ఒక 2 బ్లౌజులు, 2 డ్రెస్లు అంతే కుట్టిచ్చేస్తారు. కానీ ప్రాపర్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అండ్ దీనిపైన కెరియర్ పెంచుకోవాలి అంటే మాత్రం బేస్ నుండి స్ట్రాంగ్ పెట్టుకోండి. బేస్ నుంచి స్ట్రాంగ్ ఉంటేనే మీరు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినా కానీ 1 year, 2 years, 3 years వెళ్ళిపోయినా కానీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ లో మాత్రం. ఓకే, మంచి డిజైనర్ గా సెటిల్ అవ్వాలి ఫ్యూచర్ లో, కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది? ఇప్పుడు స్టూడెంట్ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. జనరల్గా 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్సు, 3 years కోర్స్ ఉంటుంది. 1 year లో ఏంటి అని అంటే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి నీకు ఎంతైతే అవసరమో అదంతా సబ్జెక్ట్ ఇస్తాము. అక్కడతో మీరు స్టాప్ అయ్యి మీ కెరియర్ చూసుకోవాలి అని అనుకుంటే చూసుకోవచ్చు. లేదు 2nd year and 3rd year లో చూస్తే అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వైజ్ కానీ కొత్యూర్ గార్మెంట్స్ నేర్పిస్తాము, బ్లేజర్స్ నేర్పిస్తాము, మెన్స్ కలెక్షన్ నేర్పిస్తాము. అట్లా మనము డ్యూరేషన్ బట్టి సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కోర్స్ చేసి కూడా మళ్ళీ స్టేట్స్ కి కూడా వెళ్తూ ఉంటారు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి. అంటే అంత ఉంటుందా అని అనిపిస్తుంది. చాలా 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 ఉంది. యాక్చువల్గా 2030 వరకు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది 3 times పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము నార్మల్ గా చూస్తే అర్బన్ ఏరియాస్ మన దగ్గరనే కొంచెం డిజైనింగ్, బొటిక్ అవి ఉన్నాయి. విలేజెస్ చూసుకుంటే అసలు ఒక్క బొటిక్ కూడా లేదు, ఎక్కడా లేదు. కానీ వాళ్ళకు కూడా ఫ్యాషనబుల్ గా రెడీ అవ్వాలి, అక్కడ కూడా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, మ్యారేజెస్ అవుతూ ఉంటాయి, ప్రతి దానికి యూనిక్ గా కనపడాలి అని అనుకుంటారు. కాబట్టి మనకు ఫ్యాషన్ డిజైనర్స్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు. ఓకే, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 3 months, 6 months కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఎర్న్ చేస్తూ ఉన్నారు కోర్స్ అయిపోయాక? ఇప్పుడు 6 months బేసిక్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, నార్మల్గా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చే క్లయింట్స్ కానీ అంతకంటే ముందేమో ఓన్లీ వాళ్ళు ఒక ప్యాటర్న్ ఇస్తే కుట్టి ఇచ్చేసేటంత ఉంటుంది. ఇక్కడ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, ఇది కాదుమా ఇలా అయితే నీకు సెట్ అవ్వదు, ఎందుకనంటే ఆ స్ట్రక్చర్ చూపించేస్తారు. ఇప్పుడు బాడీ చూస్తారు, మీరు ఆ బాడీకి తగ్గట్టు ఎలాంటి నెక్ లైన్స్ అయితే మీరు మంచిగా కనిపిస్తున్నారు, లేదు అంటే కలర్ కాంబినేషన్స్ యూ కెన్ చేంజ్ ఇట్. మేనేజ్మెంట్ అనేది, బొటిక్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎట్లా మనకు సేల్ అనేది ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఏంటి అని అంటే మన బిజినెస్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఐ క్యాచింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రమోషన్స్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ 6 months లో వస్తాయి. ఓకే, INIFD లో ఒక్కొక్క స్టూడెంట్ పైన ఎట్లాంటి ఫోకస్ చేస్తారు
నేర్పించేటప్పుడు, కోర్స్ నేర్పించేటప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పర్సనల్ కేరింగ్ ఉంటుంది ఇక్కడ. మేము ప్రతి ఒక బ్యాచ్లో మేము ఎక్కువ స్టూడెంట్స్ తీసుకొని బల్క్లో తీసేసుకొని, లేదు అని అంటే అందరికీ ఓవరాల్గా చెప్పడాలనేది ఉండదు మన దగ్గర. మనకు నార్మల్గా ఐఎన్ఐఎఫ్డిలో ఒక్క బ్యాచ్కి 30 మెంబర్సే. ఈ బ్యాచ్ ఫిల్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ బ్యాచ్. ఆ 30 మెంబర్స్ పైన 2 ఫ్యాకల్టీస్ ఉంటారు. నార్మల్గా ఏ కాలేజెస్ కానీ ఎక్కడ చూసుకున్నా కానీ క్లాస్కి 1 ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ 2 ఫ్యాకల్టీస్ ఉంటారు. ఒక హెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, లేదు అని అంటే ఇంకొక అసిస్టెంట్ ఫ్యాకల్టీ అనేది ఉంటారు. ప్రతి స్టూడెంట్ పైన పర్సనల్ కేర్ తీసుకొని ఉంటుంది. ఎందుకనంటే మనం థియరీ చెప్పాలి అని అనుకుంటేనేమో గ్రూప్లో చెప్పొచ్చు, కానీ ఇక్కడ ప్రాక్టికల్ అనేది మనం ఏదైతే మనం చూపిస్తున్నామో దాని తర్వాత స్టూడెంట్స్ రిజల్ట్ బట్టి ప్రతి వాళ్ళకు సపరేట్గా టీచ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి మనకు ల్యాబ్ ఉంటుంది, గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ అనేది ఉంటుంది. దానిలో ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి. మనకు నార్మల్గా ఇంట్లో ఉన్న మిషన్స్కి ఇండస్ట్రియల్ మిషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టిచ్చింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, ఇంకొకటి స్టిచ్చింగ్ స్పీడ్లో డిఫరెంట్ ఉంటుంది, ఇంకొకటి మనము ఫినిషింగ్స్ ఎలా వస్తాయి అనేది అది చాలా డిఫరెన్స్గా ఉంటుంది. కాబట్టి మనకు స్టూడెంట్స్ కానీ, లేదు అని అంటే హౌస్ వైఫ్స్ కానీ, లేదు అంటే ఐటీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, సపరేట్ అటెన్షన్ అనేది ఉంటుంది. కొంతమంది ఐటీ వాళ్ళు కూడా అంటే జాబ్స్ చేస్తూ ఈ కోర్స్ నేర్చుకొని, లేదంటే బొటిక్స్ పెట్టేసేస్తూ ఉన్నారు, ఇది నేర్చుకుంటూ ఉన్నారు. అంటే మీరేం గమనిస్తూ ఉన్నారు? మంచి ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బొటిక్స్ పెట్టడము, ఇది నేర్చుకోవడము, ఈ కోర్సెస్. సో మీరేం గమనిస్తూ ఉన్నారు ఇదంతా? బొటిక్స్ పెడుతున్నారు, బట్ మీరు చూసి ఉంటే ఒక 1-2 monthsలో వైండప్ అయిపోతున్నాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మాస్టర్స్. యాక్చువల్గా ప్యాటర్న్స్ ఎవరైతే క్రియేట్ చేసి కట్ చేస్తారో ఆ మాస్టర్స్ ల్యాక్ చాలా ఉందండి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు డిజైనర్స్ అయ్యి మనం మంచి ఈ కోర్స్లో జాయిన్ అయ్యి మంచి నేర్చుకుంటే కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కటింగ్లో కానీ, అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్ అనగానే కటింగ్లో వెళ్ళరు. కొంతమంది ఫ్యాషన్ స్టైలింగ్ వెళ్తారు, కొంతమంది ఫ్యాషన్ ఇలస్ట్రేటర్గా వెళ్తారు, కొంతమంది ఫ్యాకల్టీగా వెళ్తారు, లేదు అని అంటే మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్, చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. మనం ఇన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే. ఒక్క ఫ్యాషన్ డిజైనింగ్ మొత్తంలో కూడా ఒక్క సబ్జెక్ట్ లో మీరు తరువు ఉన్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్ పైన మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మొత్తం కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత అలా ఉండదు. ఏ ఒక్క సబ్జెక్ట్ పైన మీరు బాగా పట్టు ఉంది అని అనుకుంటే మాత్రం ఆ సబ్జెక్ట్ పైన మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది మీది. ఏ కోర్స్ అయినా నేర్చుకున్నాక వాళ్ళకి టెస్ట్లు పెడతారు. ఆ టెస్ట్లలో ఎంత పాస్ మార్క్స్ బట్టి వాళ్ళకి ఎంతవరకు వచ్చిందో మనము చెప్పగలుగుతాం. వాళ్ళు అంటే వాళ్ళకు కంప్లీట్గా సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా అనేది. మరి ఫ్యాషన్ డిజైనింగ్లో ఏంటి అని అంటే థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఎలా అంటే నార్మల్గా థియరీ ఎగ్జామ్స్ ఏంటి అని అంటే సేమ్ అన్ని కాలేజెస్లో ఉన్నట్టే 6 months అయిపోతే లాస్ట్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. 1 year అయిపోయిన ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ప్రాక్టికల్స్ ఏంటి అని అంటే 1 year స్టూడెంట్స్కి ఫ్యాషన్ షోస్ ఉంటాయి. ఇప్పుడు ఏ కోర్స్ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎంత బాగా చేశారనేది చూడాలి. ఇప్పుడు 1 year కోర్స్ ఫినిష్ అయ్యే టైంకి ఫ్యాషన్ షోస్ ఉంటాయి. అందులో స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓన్ డిజైన్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఓన్ ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు, బయట సోర్సింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చి స్టిచ్చింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ చేసి ర్యాంప్ వాక్ అంటే మోడల్స్కి ఆ గార్మెంట్స్ అనేది డ్రేప్ చేసేసి మోడలింగ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐఎన్ఐఎఫ్డి అనేది 30 years నుంచి ఉంది. అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్. అంటే రీసెంట్గా మీరు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్. సో వై ఐఎన్ఐఎఫ్డి అంటే వాట్ డు యూ సే? ఫస్ట్ థింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ఒక మిత్ ఎలా ఉంటుంది అని అంటే ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ డూ ఫ్యాషన్ డిజైనింగ్, లేదు అని అంటే సౌండ్ పార్టీస్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకుంటారు. ఆ కాన్సెప్ట్ అనేది తప్పు. యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది డబ్బు పైన, హోదా పైన అయితే లేదు. జస్ట్ స్టూడెంట్ క్రియేటివిటీ పైన ఉంది, ఆయన మైండ్ సెట్ పైన ఉంటుంది. నువ్వు క్రియేట్ చేసిన డిజైన్స్ మార్కెట్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. అందుకని మా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ప్రతి ఉమెన్ కూడా బయటికి వచ్చి ఏదో ఒక చిన్న కోర్స్ అయినా పెద్ద కోర్స్ అయినా మీకు తగ్గట్టు కోర్సెస్ చేయాలి, మీ కాళ్ళపైన మీరు నించోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎందుకు మనం అమీర్పేట్లోనే పెట్టాము అని అంటే అమీర్పేట్ అనేది ఐటీ హబ్ లాగా అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని కోర్సెస్ అన్నీ ఉంటాయి. మనం ఎక్కడో ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ పెట్టి కొండాపూర్, మాదాపూర్ ఎక్కడో పెట్టి స్టూడెంట్స్కి అక్కడికి లాగే కంటే స్టూడెంట్స్ ఉన్న దగ్గరనే మనం పెట్టాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళకు ట్రావెలింగ్ కానీ, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటి
అని అంటే 2 courses ఎట్ ఎ టైం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు అక్కడ ఇక్కడ 2 మీరు కలిసి చెయ్యొచ్చు. ఎందుకనంటే ఇది ఫుల్ టైం ఉండదు, మనకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండదు. కొన్ని అవర్స్ స్పెండ్ చేస్తే మాత్రం మీకు ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో ఆ చిన్న సబ్జెక్ట్ అనేది మేకప్ అండ్ గ్రూమింగ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకనంటే డిజైనర్స్ ఓన్లీ డిజైన్ చేస్తారు గార్మెంట్స్. కాకపోతే ఇప్పుడు మన క్లయింట్ కి ఆ డిజైన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సూట్ అవ్వలేదంటే కంప్లీట్ లుక్ పోతుంది. అందుకని యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ దే హ్యావ్ టు నో లైక్ మేకప్ ఎట్లా చేసుకోవాలి, లేదు అని అంటే హెయిర్ స్టైల్ ఎట్లా వేయాలి అనేది. అందుకని గైడ్ చేయడానికి అదొక సబ్జెక్ట్ ఉంటుంది. కొంతమందికి ఫ్యాషన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది, అంటే వాళ్ళకి చాలా ఐడియాస్ ఉంటాయి, ఇలా ఉండాలి, ఈ లుక్ లో ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అని. సో ఇలాంటి వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే అది ఎంత ప్లస్ అవుతుందండి? అసలు దానికి నార్మల్ గా బ్రెడ్ కి జామ్ పూసినట్టే అవుతుందండి, అదొక ఐస్ లాగానే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మైండ్ లో సో మెనీ ఐడియాస్ తిరుగుతూ ఉంటాయి. అవి మన దగ్గరకు వచ్చే వరకు, అవి బయట పడే వరకు వాటికి షేప్ ఇవ్వడము, లేదు అని అంటే వాళ్ళకు షార్ప్నెస్ ఇవ్వడం వల్ల అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, చాలా హెల్ప్ అవుతుంది. మినిమం అది క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా? ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మినిమం క్వాలిఫికేషన్ ఉండి ఏమంత పెద్ద గ్రాడ్యుయేషన్లు డిగ్రీలు లేకున్నా సరిపోతుందా? 10th ఉన్నా సరిపోతుందా? 10th పాస్ అయినా కానీ సరిపోతుంది 1 year చేయడానికి, 1 year కోర్స్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉన్నారు అని అంటే 3 years డిగ్రీ కోర్స్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలా ఎర్న్ చేస్తున్నారు ఈ 1 year 2 years కోర్స్ చేసేసి? ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. ఎట్లా అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నారు. చాలా మంది మూవీ సైడ్ వెళ్ళిపోయారు, పర్సనల్ అసిస్టెంట్ డిజైనర్స్కి వెళ్ళిపోయారు, కొంతమంది మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్లో, కొంతమంది విజువల్ మర్చెంటైజింగ్లో వెళ్ళారు. ఇప్పుడు విజువల్ మర్చెంటైజింగ్ అనేది ఎంత డిమాండింగ్లో ఉందో మన అందరికీ తెలుసు కూడా. ఏ మాల్కి వెళ్ళినా కానీ మొత్తం మ్యానిక్విన్స్, డెకరేషన్, అదంతా ఒక థీమ్ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా చేస్తూ ఉన్నారు. అలా వెళ్ళొచ్చు. లేదు అని అంటే అసిస్టెంట్ డిజైనర్స్గా వెళ్ళొచ్చు, మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్ ఈ కోర్సులో వెళ్ళొచ్చు, ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు, ప్రొఫెసర్స్ గా వెళ్ళొచ్చు, లేదు అంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, బొటిక్, అట్లా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే ఈ మార్కెట్ గురించి ఏం చెప్తారు? ముందు ఎలా ఉండబోతుంది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది? ఈ కోర్స్ యొక్క డిమాండ్ ఎట్లా ఉండబోతుంది? ఇది నేర్చుకుంటే వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐటీ దాంట్లో లక్షల జాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఐటీ జాబ్స్ అన్ని ఎలా అవుతున్నాయో మనకు తెలిసిందే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఫ్యాషన్ అనేది చాలా లిమిట్గా ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్స్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒక 2-3 yearsలో బూమ్ అనేది చాలా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అని అంటే నార్మల్గా చెప్తున్నాను, మన ఇక్కడ హైదరాబాద్ ఈ సిటీస్లో కాకుండా ప్రతి విలేజ్లో కూడా బొటిక్స్ ఉండాలి. ప్రతి విలేజ్లో కూడా నువ్వు స్టూడియోస్ పెట్టాలి. ఆ రేంజ్కు వెళ్తుంది ఫ్యాషన్స్ అనేది. ఎందుకు అని అంటే ఒక సామెత ఉంది మనకు, తిండికి బట్టకు ఇంటికి ఎప్పుడు మనకు డిమాండ్ అనేది పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదు. అందులో సెకండ్ బట్ట, ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు పోదు మనకు. ఓకే, ఇప్పుడు మనం ఒక శారీ ఉంటే ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే శారీ కన్నా ఎక్కువగా కాస్ట్ మనకి దానికి అవుతుంది. అండ్ ఏమన్నా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా కూడా, అండ్ ఇప్పుడు బ్రైడల్ లుక్స్ అండ్ గ్రూమ్, ఈవెన్ వీళ్ళందరూ కూడా చాలా ఫోకస్డ్గా, చాలా బాగా కనిపించేటట్లు డిజైన్ చేయించుకుంటున్నారు. సో దీన్ని బట్టి అంటే ఇంత ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అందరికీ కూడా. సో ఇది ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుంది? ఇప్పుడు ఈ డిమాండ్ని చూస్తే నిజంగా ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా నేర్చుకుంటే వాళ్ళకు కూడా డిమాండ్ అలా పెరుగుతుంది అనుకోవచ్చా? కంపల్సరీ. ఎందుకని అంటే ఇప్పుడు ఆ డిమాండ్ చూసి ఫ్యాషన్ డిజైనర్స్ అనేందుకు స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్కమింగ్ చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు అడ్మిషన్స్ కానీ మనకు ఫ్యాషన్ డిజైనింగ్లో ఏంటి అన్నట్టు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈవెంట్స్ ఉంటాయి. ప్రతి చిన్న బర్త్డే పార్టీకి కూడా వాళ్ళు స్పెషల్గా కనిపించాలి, యూనిక్గా కనిపించాలి, నేనే కనిపించాలి, మళ్ళీ ఈ డ్రెస్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరకు వద్దు అని అనుకుంటా. మనం మాల్స్ అన్నా, లేదు అంటే బయట షాపింగ్ మాల్లో అటు ఇటు తీసుకున్నా కానీ ఒకటే డ్రెస్ ఒక 50 pieces ఉంటాయి. అంటే 50 members ఆల్రెడీ మన సరౌండింగ్ ఏరియాలను అదే డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అలా కాకుండా అదే డిజైనర్స్ దగ్గరకు వచ్చినప్పుడు యూనిక్, ఇంకా ఆ డిజైన్ మళ్ళీ వేరే వాళ్ళకి చెయ్యరు, జనరల్గా చెయ్యరు.
ఆ కలర్స్ అనుకుంటా. ఇప్పుడు బయట దొరికితే మనకు మేబీ ఇప్పుడు షాపింగ్ మాల్లో దొరికాయి అనుకోండి, ఆ డ్రెస్ నచ్చచ్చు కానీ మనకు కలర్ వద్దనిపిస్తుంది. కలర్ నచ్చచ్చు, అబ్బా నెక్ లైన్ అంత బ్రాడ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది, స్లీవ్స్ నాకు షార్ట్ ఉండాలి అని అనుకుంటారు. అంటే అక్కడ ఉన్నది మాత్రమే మనం తీసుకొని వస్తున్నాం. అదే నువ్వు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ టేస్ట్, నీ ఇష్టాలు అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు నీకు తగ్గట్టు డిజైన్ చేస్తారు. మళ్ళీ ఆ డిజైన్ వేరే అమ్మాయిలకు ఇవ్వరు, అంటే వేరే క్లయింట్స్ కి ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళ పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇంకొక వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తారు. నార్మల్ గా మాస్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యూనిక్, అంతే యూనిక్ గా కనిపించేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏ వృత్తి చేస్తారో అది వాళ్ళకి పనికిరాదు. అదే ఫ్యాషన్ డిజైనర్స్ అనుకోండి, వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. సో అది చాలా ఒక విధంగా అక్కడ కూడా మనీ సేవ్ అవుతుంది కదా. అప్పట్లో అనేవాళ్ళు ఇంటికి ఒక డాక్టర్ ఉండాలి అని, ఇప్పుడైతే ఇంటికి ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉండాలి. నిజంగానే వాళ్ళకి ఇన్కమ్ అదే. అసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలు. మీరు పెట్టే మనీ మీకు అంటే ఫ్యూచర్లో మీరు జాబ్ చేస్తేనే వస్తుంది అని అన్నట్టు కాదు. మీరు పెట్టి నేర్చుకుంటే మీరు బయట టైలర్స్కి ఇవ్వాల్సిన మనీ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది కదా, మీ ఫ్యామిలీ మొత్తంలో అయ్యే అంతా కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ స్పెషల్లీ ఏంటి అని అంటే క్లయింట్స్ కూడా మీకు మీ సరౌండింగ్ ఏరియాస్లోనే దొరుకుతారు. మీరు బిజినెస్ చేసి ఎక్కడి నుంచో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సొసైటీ, మన పక్కిళ్ళు, ఎదురిల్లు వాళ్ళే సరిపోతారు. ఏ ఇంట్లో ఈవెంట్ ఉన్నా కానీ మన ఏరియాలో ఈమె ఫ్యాషన్ డిజైనర్, ఈమె దగ్గరికి వెళ్ళిపోదాం. అట్లా అంటే డిమాండ్ ఎట్లా ఉంది అని అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరమే లేదు, వెతుక్కుంటూ వచ్చేస్తాయి మన దగ్గరికి. అలా ఉంది. కరెక్ట్. ఒకవేళ వాళ్ళ మట్టుకు నేర్చుకోవాలి ఇట్లా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని అనుకుంటే ఎన్ని మంత్స్ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది వాళ్ళకి? మంచి కెరియర్ ఆప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే 3 years చేసుకోవచ్చు. 3 yearsలో కూడా అదే ఇందాక అనుకున్నాం కానీ బ్రాడ్ సబ్జెక్ట్ అని 3 years నేర్చుకునేంత సబ్జెక్ట్ ఇది అనిపిస్తుంది. చాలా సబ్జెక్ట్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా 1 yearలో మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 yearలో మీరు ఏంటి అని అంటే లిమిట్గా ఒక 50 వరకు చెప్తాం అనుకోండి. సెకండ్ ఇయర్లో 100 ఉంటుంది, థర్డ్ ఇయర్లో 150 ఉంటుంది. అట్లా గార్మెంట్స్ కూడా అంతే, కిడ్స్ ఉంటుంది, ఉమెన్స్ ఉంటుంది, మెన్స్ కూడా ఉంటుంది. థర్డ్ ఇయర్ చేశారు అని అంటే మెన్ గార్మెంట్ కూడా మీకు వచ్చేస్తుంది. బయట బ్లేజర్స్ కుడతారు, ఎంత తీసుకుంటారు మనకు ఛార్జెస్ తెలుసు. ఆ బ్లేజర్స్ కానీ కుర్తా పైజామా అన్నీ వచ్చేస్తాయి దీంట్లో 3 years. కానీ మీకు మనీ బేస్ తీసుకొని తొందరగా మనము మనీ ఎర్న్ చేయాలి అని అంటే మాత్రం మినిమం 1 year చేస్తే చాలు, జాబ్ గ్యారెంటీ. ఓకే, ఉంటాయి. నిజంగానే ఇందాక కొన్ని మిత్స్ మీరు చెప్పారు, కొంచెం అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకున్నా కానీ రేపు బొటిక్లు పెట్టాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. సో వీళ్ళు ఇయర్స్ కోర్స్ నేర్చుకున్నా కానీ వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు ఆ కోర్స్ ఎందుకు వృధా అనుకుంటారు కదా. ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే పెద్ద సబ్జెక్ట్, ఎక్కువ ఖర్చుతో ఉంటుంది అని అనుకుంటారు. బేసిక్గా మనం ఏం చేస్తున్నాము అని అంటే వాళ్ళకు ఫెసిలిటీ ఉండేటట్టు ఇన్స్టాల్మెంట్ బేసిస్ అనేది ఇస్తున్నాము. ఫీజులు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మంత్లీ, లేదు అంటే 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అలా ఇస్తున్నాం. దీని తర్వాత ఏమవుతుంది, 1 year అయిపోయిన తర్వాత ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొంచెం ఫైనాన్షియలీ బ్యాక్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే కాలేజ్ నుంచి నార్మల్గా బ్యాంక్ లోన్స్ కానీ, లేదు అని అంటే ఇప్పుడు బయట లోన్స్ తీసుకున్నప్పుడు మనము హెల్ప్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చాలా డబ్బులు పెట్టి నేర్చుకునే కోర్స్ అని కూడా చాలా మంది అనుకుంటారు. సో నిజంగా ఇది హైలీ ఎక్స్పెన్సివ్ కోర్స్ అని అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి లేదండి. ఎందుకనంటే ఒక సామెత సేమ్ ఇంతే ఉంటుంది, కిత్తె పైసకు ఉత్తాయిష్ మిల్తా అని అన్నట్టు. మీరు ఇంత పెడితే మీకు నాలెడ్జ్ అనేది చాలా వస్తుంది. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది ఏదైతే ఉందో వితిన్ 1 yearలో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే అంతకు మించి వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎక్స్పెన్సివ్ ఎప్పుడు అవుతుంది అని అంటే మనకు థాట్ ప్రాసెస్ అనేది తక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనకు ఆ క్రియేటివిటీ ఉంది అని అంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు మనం జనరల్గా ఎక్కడన్నా ఏదైనా ఇప్పుడు మీరు వేసుకునే డ్రెస్ ఉంది, నాకు వేసుకోవాలని ఉంది, నేను పిక్చర్ తీసేసి చూసుకుంటే అది లక్షల్లో ఉందనుకోండి, ఆ లక్షలు పెట్టి నేను కొనలేదు కదా. కాకపోతే అదే ఫ్యాబ్రిక్, అదే స్టైలింగ్, అదే టచ్ ఉండేది వేరే ఫ్యాబ్రిక్ ఆల్టర్నేటివ్ నేను చూసుకుంటా, సేమ్ ఫీల్ మాత్రం అలానే వస్తుంది. లేదు అని అంటే బై అపీరెన్స్ కూడా అట్లానే ఉంటుంది, కానీ క్వాలిటీ అండ్ దాని ప్రైస్ తక్కువ ఉంటుంది. ఆ మ్యాజిక్ కొంచెం ఫ్యాషన్ డిజైనర్స్కి ఉంటే చాలు, అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక కాలేజీని చూస్ చేసుకోవాలంటే ఇట్లా ఏం చూసి ఏది బాగుంటుంది, ఏది చూస్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఎట్లాంటి అవగాహన ఉండాలి వాళ్ళకి? ఒక్కటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకండి ఫస్ట్ థింగ్.
ఎందుకనంటే బయట మొత్తం మంచి పెట్టిన తర్వాత కానీ లోపల ఫ్యాకల్టీస్ కానీ లేదు అని అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అది ఒక్కటి చూసుకోండి మీరు. ఎందుకనంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మనకు ఆ సబ్జెక్ట్ నేర్పించే ఫ్యాకల్టీస్ పర్మనెంట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారా. ఇంకొకటి సబ్జెక్ట్ ఏముంది మనకు నేర్చుకుంటామంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసే స్టూడెంట్స్ కూడా ఖాళీ మైండ్తో రారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఐడియాతో వస్తారు. వాళ్ళు ఐడియాతో వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు ఏంటి, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయా, బయటికి తీసుకెళ్తారా, ఫ్యాషన్ షోస్ ఉంటాయా లేదా, మనకు బయట డిజైనర్స్తోని మనకు కాంటాక్ట్ చేపిస్తారా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మీకు క్రియేటివిటీ సైడ్ ఎప్పుడు వెళ్ళినా కానీ బయట మార్కెటింగ్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత థియరిటికల్ క్లాస్ రూమ్లో చెప్పినా కానీ మనం బయటికి తీసుకెళ్తున్నారా లేదా, ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయా లేదా, ఇవి ఇంపార్టెంట్. అవి ఒక్కటి చూసుకోవాలి. సర్టిఫికేషన్స్ ఇప్పుడు అన్ని రంగాలపైన ఏఐ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా కొత్త లేటెస్ట్ మెషిన్స్ వచ్చాయి. మనకి జస్ట్ ఒక డిజైనింగ్ ఇట్లా అనుకొని మనం చెప్పేసాం అనుకోండి, మనకు మెషినే మొత్తం స్టిచ్ ఇచ్చేసేస్తుంది మనకి. అట్లాంటప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే ముందు ఏమంతా అంటే దీని ఇంపాక్ట్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు మన కోర్స్లో కూడా క్యాడ్ ఉంటుంది, ఇల్లస్ట్రేటర్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేసే పెట్టాం ఇందులో క్యాడ్ అండ్ ఇల్లస్ట్రేటర్. ఇప్పుడు మాన్యువల్గా ఇల్లస్ట్రేషన్ వేసి ఒక డ్రెస్ డిజైన్ చేసి మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళే టైంని కన్జ్యూమ్ చేయడానికి, తక్కువ చేయడానికి మనకు క్యాడ్ అండ్ ఇల్లస్ట్రేటర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మా క్లయింట్స్ ఎక్కడైనా బయట ఉన్నారు, నన్ను కలవలేకపోతున్నారు అని అంటే నేను క్యాడ్లో డిజైన్స్ చేసి పంపించేస్తాను అప్రూవల్ కోసం. అలా ఉంటుంది. అండ్ ఏఐ వచ్చిన తర్వాత మనకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి ఇంకొంచెం హెల్పే అవుతుంది. ఇప్పుడు మనము మాన్యువల్గా ఒక కలరింగ్ చేయాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ వర్క్ ఉంటుంది. అందులో ఇమీడియట్గా మనం కలర్స్ చేంజ్ చేయడము లేదు అని అంటే డిజైన్స్ చేంజ్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి అది మనకు ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఓకే, ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఏఐతోని ఫ్యాషన్స్ కి. ఓకే, సో ఫైనల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకు INIFD గురించి ఏం చెప్తారు? ఫస్ట్ స్టూడెంట్స్ ఫస్ట్ రండి ఇన్స్టిట్యూట్కి. ఫస్ట్ వచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి, చేసిన తర్వాత మీరు చూడండి. అండ్ రిమైనింగ్ కాలేజెస్ కూడా మీరు వెళ్ళండి ఒకసారి. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే సిలబస్ అండి. సిలబస్ జనరల్గా లిమిటెడ్ సిలబస్ అనేది ఉండదు మన దగ్గర. ఏ కోర్స్ కావాలి అని అనుకున్నా కానీ లిమిటెడ్ సిలబస్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ల్యాబ్స్ ఎక్విప్మెంట్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, మిషన్ ల్యాబ్స్ కానీ, అండ్ బయట ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, థియరిటికల్ కంటే ప్రాక్టికల్ ఉంటుంది. అండ్ ఫ్యాషన్ షోస్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద ఇయర్కి, మీకు పోర్ట్ఫోలియోస్ ఫ్యాషన్ షోస్ ఉంటాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకు ఫీ స్ట్రక్చర్ అనేది మీకు తగ్గట్టు ఈఎంఐ బేసిస్ ఉన్నాయి. అది చాలా చాలా ప్లస్ పాయింట్. ఎందుకనంటే చాలా మంది స్టూడెంట్స్కి ఏంటి అని అంటే ఒకటే అటెంప్ట్లో కట్టలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు 2 కోర్సెస్ చేయాలి, లేదు అన్నట్టు కొంచెం ఇన్స్టాల్మెంట్ బేసిస్ కానీ, లేదు అంటే 3 monthsకి 6 monthsకి అన్నట్టు. అలా ఉన్న వాళ్ళకి మాత్రం INIFD సూపర్గా వర్క్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు INIFD ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో ఇలాంటి కోర్సెస్ అందజేస్తున్నారో తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.